హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్ సెట్ మరియు జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ట్రిగ్నామెట్రీ ట్రిక్స్ కి సంబంధించి సెకండ్ ట్రిక్ అనేది చూడబోతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ ట్రిక్ చూసాం మనం. ట్రిక్ నంబర్ 2 ట్రిగ్నామెట్రీకి సంబంధించి ట్రిక్ 2 చూడబోతున్నాం. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎటువంటి కండిషన్ లో అనేది చూద్దాం. ఇప్పుడు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సికి మాక్సిమం వాల్యూ గాని మినిమం వాల్యూ గాని కనుక్కోమన్నప్పుడు ఏ ఫార్ములా వాడుకోవాలి అనేది ఈ ట్రిక్ లో మనం చూడబోతున్నాం. మాక్సిమం వాల్యూ అడిగినప్పుడు, సో ఇటువంటి పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చి మాక్సిమం వాల్యూ అడిగినప్పుడు ఫార్ములా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే విధంగా మినిమం వాల్యూ అడిగితే సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ బిసి వాల్యూస్ ఉంటాయి. ఈ మూడు వాల్యూస్ ను తెచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంపార్టెంట్ మోడల్ ఈప్ సెట్ కు మాక్సిమం గానీ మినిమం వాల్యూ గానీ కనుక్కోవాలంటే ఎలా చేయాలి? క్వశ్చన్ ఈ మోడల్లో ఉన్నప్పుడు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి మోడల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. 5 కాస్ థీటా ప్లస్ 12 సైన్ థీటా ఉందనుకోండి. సో సి ఇవ్వలేదంటే 0 తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాక్సిమం వాల్యూ ఎలా వస్తుంది చూడండి. మాక్సిమం వాల్యూ ఇస్ ఈక్వల్ టు సి ప్లస్ సి లేదు కాబట్టి 0 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 25 ప్లస్ 144 టోటల్ 169 రూట్ 13. మాక్సిమం వాల్యూ 0 ప్లస్ కాబట్టి ప్లస్ 13 అయింది. అదే మినిమం వాల్యూ అయితే ఏమవుతుంది చూడండి. మినిమం వాల్యూ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ బదులు 0 మైనస్ సేమ్ ఆన్సర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 13. ఒకవేళ సి ఇస్తే ఇక్కడ సి సబ్స్టిట్యూట్ చేస్తాం. సి లేనప్పుడు సి 0 పెట్టుకుంటాం. చాలా సింపుల్ గా ఈ ట్రిక్ వాడుకొని మనం మాక్సిమం అండ్ మినిమం వాల్యూ రెండు కూడా ఈ ఫామ్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి ఫామ్ లో ఏదైనా క్వశ్చన్ ఉండి దీనికి మాక్సిమం మినిమం వాల్యూ ఏది అడిగినా కూడా సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రేంజ్ అడిగినప్పుడు ఇదే ఫార్ములా. మాక్సిమం అడిగినప్పుడు ప్లస్ వాడుకోవాలి, మినిమం వాల్యూ అడిగినప్పుడు మైనస్ వాడుకొని చేస్తే వచ్చేస్తుంది.